గండికోట నుంచి 20 టీఎంసీలు మీరు కడప చిత్తూరు జిల్లాలకు తీసుకొని వెళ్తే ఆ మేరకు ఆ 20 టీఎంసీలు అనంతపురం కర్నూలు జిల్లాలకు మిగులుతాయి. అప్పుడు మాది 63 టీఎంసీల హంద్రీనీవా కేవలం అనంతపురం కర్నూలు జిల్లాలకు పరిమితం అవుతుంది. 20 టీఎంసీల గండికోట నుంచి హంద్రీనీవా లింక్ కాలువ మీ కడప చిత్తూరు జిల్లాలకు వర్తిస్తుంది అనేటువంటి ఒక ఘోష మీకు వినపడలేదా చంద్రబాబు నాయుడు గారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు హంద్రీనీవా కాలువను వెడల్పు చేస్తూ దాని సామర్థ్యాన్ని 6300 క్యూసెక్కులకు పెంచే విధంగా కాంట్రాక్టు పనులను అప్పచెప్పారు. మరి అవి చేపట్టాల్సిన బాధ్యత మీకు లేదా చంద్రబాబు నాయుడు గారు? మీరు గత ప్రభుత్వంలో ఏదైతే కేవలం 3850 క్యూసెక్కుల కోసం కాలువను వెడల్పు చేసేదానికి మట్టి పనులు చేసేటువంటి కార్యక్రమంలో మిగులు పనులు మాత్రమే ఇప్పుడు చేస్తూ ఉన్నారు. మీరు గొప్పగా ఏంది చేస్తానింది లేదు. ఈ జిల్లాకి అమరావతికి 1,00,000 నుంచి 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టేదానికి మనసు వచ్చిన మీకు గండికోట నుండి చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకొని పోయేదానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మనసు రాలేదా చంద్రబాబు నాయుడు గారు? మరి రామారావు గారిని శాసనసభకు పంపిన ఈ జిల్లా రామారావు గారిని అత్యున్నతమైన పదవిలో కూర్చోబెట్టిన ఈ జిల్లా ప్రయోజనాలను రైతు ప్రయోజనాలను కాపాడేదానికి ఈ జిల్లాకు 63 టీఎంసీల హంద్రీనీవాక కర్నూలు అనంతపురం జిల్లాలకు కాలువలను వెడల్పు చేసి లైనింగ్ చేసి మొదటి దశను పూర్తి చేసి రెండవ దశకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకు లేదా చంద్రబాబు నాయుడు గారు? మరి స్థానికంగా ఉన్నటువంటి మీ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ మరి ఏం చేస్తూ ఉన్నారు అని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు.